సంఘానికి తలుపులు వేసుకునే అనుభవం ఉండాలని 2 వారాల క్రితం ఒక వర్తమానం ఇవ్వటం జరిగింది. యేసు ప్రభువారు అన్నారు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును. అంటే మనం ఆరాధించే దేవుడు మన కొరకు కొన్ని ప్రత్యేకమైన ఈవులు ఇవ్వాలని నా కొరకు కొన్నిటిని దాచిపెట్టాడు, మీ కొరకు కొన్నిటిని దాచిపెట్టాడు. లైవ్లో చూస్తున్న ఒక్కొక్క దేవుని బిడ్డ కొరకు కొన్ని ప్రత్యేకమైన ఈవులు ఇవ్వాలని దేవుడు దాచిపెట్టాడు. సామూహికంగా అందరికి ఇచ్చేవి కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రత్యేకంగా నీకు మాత్రమే ఇచ్చేవి కొన్ని ఉన్నాయి. మారు మనసు అది అందరికి ఇచ్చేదా, కొందరికే ఇచ్చేదా? బాప్తిస్ము అది అందరికి ఇచ్చేదా, కొందరికి ఇచ్చేదా? అందరికి ఇచ్చేది. అందరికి ఇచ్చేవి కొన్ని అయితే మన కొరకు మాత్రమే సౌలు కొరకు సమూయేలు ప్రవక్త దాచిపెట్టాడు. ఏ మాంసం అట? తొడమాంసం దాచిపెట్టినట్లుగా ఆయన సేవ చేస్తున్న నా కొరకు, తమ్ముళ్ళ కొరకు, చెల్లెళ్ళ కొరకు, ఆయన నామాన్ని ధరించిన ఒక్కొక్క క్రైస్తవుని కొరకు కొన్ని ప్రత్యేకమైన ఈవులు దాచాడు. ఆ దాచిన వాటిని దేవుడు మనకి ఇవ్వాలంటే పదే పదే మన తలుపులు మూసుకొని దేవుని తలుపు తట్టేవారిగా ఉండాలి. ఎవరైతే ఆయన తలుపు తడతారో వారికి తెరవబడతాయి. నీకేమి ఇవ్వాలని దేవుడు ఉద్దేశించాడో వాటిని ఇవ్వటం ప్రారంభిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. గత వారాల్లో మనం విన్నాం, షూనేమీరాలు తలుపు మూసింది. దేవుడు ఆ తల్లి కొరకు తలుపు తెరిచాడు. మరణం జీవంగా మార్చబడింది. తర్వాత అప్పుల సమస్యలతో నలిగిపోతున్న ఆ తల్లి తలుపు మూసింది. దేవుడు పరలోకపు తలుపు తెరిచి ఒక్క దినంలో తన రుణమంతా దేవుడు కొట్టేశాడు. పాపము చేత, అపరాధము చేత చచ్చిన మన వాళ్ళను బ్రతికించుకోవాలి అంటే ప్రతి క్రైస్తవ తల్లి తలుపు మూసేదిగా ఉండాలి. ఆమేన్. మన చుట్టూతో బ్రతుకుతున్న సమాజం పాపము చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్నారు. నాన్న, యేసు ప్రభు నిజదేవుడు, నమ్మండి మీకు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతాం అని చెప్పిన వారిని ఆవరించిన ఆ పొరలు, యుగ సంబంధమైన దేవత వారికి గుడ్డితనం కలుగు చేస్తే ఆ గుడ్డితనాన్ని బట్టి యేసు ప్రభు పవిత్రత గురించి ఎంత చెప్పినా, సామెత ఒకటి ఉంది కదా, చెవిటోడి చెవిలో శంఖం పోస్తే అని అంటారే, చెవిటోడి దగ్గర ఎంత సన్నాయి వాయించినా వాడేం ఆనందించగలుగుతాడు? అంత అద్భుతమైన సౌందర్యవంతుడైన యేసుక్రీస్తు గుణాతిశయాలు వాళ్ళకి ఎంత చెప్పినా ఎందుకు వినలేకపోతున్నారంటే యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డి. ఇప్పుడు ఆ గుడ్డి వాళ్ళ కళ్ళు తెరవబడాలంటే సంఘం తలుపులు మూసి ప్రార్థించేదై ఉండాలి. పాపము చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్న ప్రజలను బ్రతికించాలంటే సంఘం తలుపులు వేసుకునేదై ఉండాలి. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించేదై ఉండాలి. ఒక అద్భుతం. సంఘం ఒక్కొక్క సేవకుడు, ఒక్కొక్క విశ్వాసి, ఒక్కొక్క దైవజనురాలు తలుపులు మూస్తే ఆ వ్యక్తి కొరకు దేవుడు ప్రాకారాలు తెరుస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే చిన్న తలుపులు మూస్తే ప్రపంచాన్ని దేవుడు ఆ వ్యక్తి కొరకు తెరుస్తాడు. ఓ దివ్యమైన మాట. అందరూ మీ బైబిల్ తెరవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి 29వ వచనం వరకు వ్రాయబడిన విషయాలు వచనం వెంబడి వచనం నేను చదువుతాను, ధ్యానించుదాం. నాతో కలిసి అందరూ చెప్పండి. శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. 20వ వచనం. ఆయన ఎలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు
ప్రభుని చూచి సంతోషించిరి. ఆగుదాం అక్కడ. 19వ వచనం. ఆదివారం సాయంకాలం మందు యూదులకు భయపడి యావత్ శిష్యగణం, ఓ రకంగా చెప్పాలంటే అపోస్తులందరూ ఒక ఇంటిలో తలుపులు వేసుకొని ఉన్నారట. ఎందుకు వాళ్ళు తలుపులు వేసుకున్నారంటే యూదులకు భయపడి. ఏంటి వాళ్ళ భయం? మా ఆయన పునరుద్ధానుడై లేచాడు అనే వార్త మేము విన్నాం. అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ఆయన పునరుద్ధానుడైంది నిజమై ఉండొచ్చు, కానీ ఆ పునరుద్ధానానికి ముందేం జరిగింది? సిలువ శ్రమ. ఆయన్నే అంత హింసించారంటే మాలాంటి వాళ్ళు బ్రతికేమైపోద్ది? ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఒక మాట అన్నారు, వింటున్నారు ఈ మాట? శరీరధారిగా ఉన్న దినాల్లో ఈ మాట అన్నారు, నాకే ఇంత హింసను కలుగు చేస్తే ఈ యూదులు మీకెంత హింస కలుగు చేస్తారో కదా ప్రభు అన్నమాట. ఇవన్నీ తలపోస్తూ మా బ్రతుకేమైపోద్దునని భయపడి తలుపులు వేసుకున్నారు. గత వారం మనం విన్నాం, క్రైస్తవుడు తలుపులు వేసుకోవటం అంటే దేవుని సన్నిధిలో గడపటం అని అర్థం. క్రైస్తవ జనమ, నీ జీవితంలో కూడా నీ చెవులతో వినే కొన్ని వార్తలు, నీ కళ్ళతో చూసే కొన్ని సంఘటనలు, నీ ఇంటిలో నీ ఒంటిలో జరిగే కొన్ని కార్యక్రమాలు నీ గుండెల్లో భయాన్ని పుట్టిస్తాయి. మన గుండెల్లో భయాన్ని పుట్టిస్తాయి. నేనంట, అపోస్తులకే భయం కలిగినప్పుడు నీలాంటి నాలాంటి వాళ్ళకి కొన్ని సంఘటనలు చూసినప్పుడు భయం రాదా? మీరంతా సింహాల్లాగా నాకు రాదన్నట్టు చూస్తున్నారు. వచ్చినప్పుడు తెలుస్తుంది. అడ్రస్ కల్లంత కాకపోతే నన్ను అడగండి. అపోస్తులే భయపడ్డారంటే యేసుక్రీస్తు వారిని దగ్గరుండి చూసి ఆయన మహాత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని కన్నులారా చూసిన శిష్యులు ఇప్పుడు భయపడి గదిలో గడగడగడ వణుకుతున్నారంటే, వాళ్ళే గడగడగడ వణికారంటే మన జీవితాల్లో కూడా కొన్ని సంఘటనలు మనకు భయాన్ని పుట్టిస్తాయి. ఆ భయం కలుగు చేసిన సందర్భంలో వాళ్ళ దగ్గరికి పరిగెత్తకుండా, వీళ్ళ దగ్గరికి పరిగెత్తకుండా, చుట్టాల దగ్గరికి పరిగెత్తకుండా, స్నేహితులకు ఫోన్ చేయకుండా, నువ్వున్న ఇంటిలోనే నీ ఇంటికి తలుపులు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులుగా మనం బ్రతకాలి. దీని గురించే భక్తుడైన దావీదు గారు ఒక అద్భుతమైన కీర్తన రాస్తాడు. 56వ కీర్తన మొదటి చరణం నుంచి 4వ చరణం వరకు చూడండి ఒకసారి ఆ మాటలు. దేవా, నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మింగవలెనని. ఏమంట? దావీదుని మింగటానికి దావీదేమన్నా చాక్లెటా, ఐస్ క్రీమా? ఒకసారి చూడండి. దావీదుని మింగటానికి దావీదేమన్నా టాబ్లెటా, లేకపోతే పెప్పర్మెంట్ బెల్ల? మన చిన్నతనంలో ఉండేవి కదా, రౌండ్గా ఉండేవి. దాని పేరేంటంటే తిమ్మిరి బెల్ల కదా. దావీదేమైనా తిమ్మిరి బెల్ల మింగటానికి, సపరించడానికి దావీదేమన్నా చాక్లెటా, ఐస్ క్రీమా? అంటే దావీదును అంత స్వల్పంగా, ఈడు బతికెంత, ఈడు ఒక తిమ్మిరి బిళ్ళ లాంటోడు అన్నట్లుగా ప్రజలు స్వల్పంగా చూస్తున్నారు. దావీదు అది ఎరిగి అంటాడు నాతో కలిసి, దేవా, నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మింగవలెనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మింగవలెనని ఉన్నారు. ఇక్కడ అద్భుతమైన మాట అంటాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. అసలు ఎంత అద్భుతమైన మాట చూడండి. నాకు భయము సంభవించు దినమున. చిన్న బిడ్డకి భయం వస్తే అమ్మ ఎక్కడుందా అని పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లుగా, చిన్న కొడుకు చిన్న బిడ్డకు భయం వస్తే నాన్న ఎక్కడున్నాడని నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లుగా, యెహోవా, నాకు భయము సంభవించు దినాన నేను నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. ఒకసారి నా వైపు చూడండి.
నీ గుండెలో భయం కలిగినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నీ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే ఎక్కడ మోకరించి నీ గుండెల్లో ఉన్న బాధ తెలియచేయటానికి ప్రయత్నం చేస్తున్నావు? దావీదుకు అమ్మా నాన్న ఉన్నారు. భయం సంభవించినప్పుడు రాకేష్ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళలా. చుట్టాలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, 800 మంది నాకు ప్రాణానికి ప్రాణం అన్న ప్రాణ స్నేహితులు ఉన్నారు. అయితే నాకు భయము సంభవించినప్పుడు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళట్లా. నాకు భయము సంభవించినప్పుడు యెహోవా నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. వీళ్ళకి భయం కలిగినప్పుడు తలుపు లేచినట్లుగా దావీదుకు భయం కలిగినప్పుడు తన దేవుడైన యెహోవాను ఆశ్రయిస్తున్నాడు. మనుషుల దగ్గరికి వెళ్ళేవనుకో, షుగరే వచ్చింది, షుగర్ 430 ఉంది, ట్యాబ్లెట్ తీసుకున్నా కూడా 530 అయింది. లోకపు మనుషుల దగ్గరికి వెళ్ళావు, బ్రదరు షుగర్ 530 ఉంది బ్రదరు, 430 ఉంది బ్రదరు అని అంటంతో ఆ పక్కంటి వ్యక్తి ఏమంటాడో తెలుసా? అయ్యో 530? మా ఇంటి పక్క ఆయనకి 330కే 7 కట్ చేశారు. ఇప్పుడు ఆయన ఎట్లా నడుస్తున్నాడు? బ్రదరు 530 అయితే ఎట్ట, 330కి ఆయన 1000 కట్ చేశారు, కాలు కట్ చేశారు, ఇప్పుడు ఆయనకు బొట్టన వెళ్ళలేదు అని అంటంతో బీపీ లేని నీకు నీ బీపీ 290 రాకపోతే నన్ను అడుగు. షుగర్కు తోడు ఇదే అడైపోద్ది. నేనంట దావీదుకు తనకు భయము సంభవించు దినాన తన దేవుణ్ణి ఆశ్రయించాడు. 10,000 మంది సైన్యము దావీదును మింగాలని చుట్టూతో ఉన్నారు. ఎప్పుడైతే దేవుని సన్నిధిని ఆశ్రయించాడో 4వ వచనంలో అంటాడు, అద్భుతమైన మాట. 4వ వచనంలో అంటాడు, ఈ 56వ కీర్తన 4వ వచనంలో అంటాడు, దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరధారులు నన్నేమి చేయగలరు? చూసావా? మొదటి 2 వచనాల్లో మింగాలన్నాళ్ళు వచ్చారయ్యా అని ఏడ్చాడు. 4వ వచనానికి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? వాళ్ళు నన్నేం చేయగలరు? కోన్కిస్కా ఆడు నన్నేం చేయగలడు? చూసావా? మారిపోయింది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి స్థలం నీకు భయాన్ని పుట్టిస్తుందేమో, ప్రార్థనా గది నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, నీకు పరాక్రమాన్ని పుట్టిస్తుంది. చుట్టూత ఎలాంటి భయకంపితమైన స్థితిగతులున్నా నీ గుండెల్లో ధైర్యాన్ని పుట్టించగలిగే ఒకే ఒక్క స్థలం, నాకేం నా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు చెల్లెళ్ళు పాట పాడారే, సియోను దేవుడు. ఏం పాట పాడని చెప్పండి? ఆ తర్వాత ఏముంది? అది నేను చెప్పే కదా. నేను సిగ్గుపడనీయడు, కనికరా పూర్ణుడే నీ కన్నీళ్లు తుడుస్తాడు. అంటే దేవుని సన్నిధి ఒక వ్యక్తి గుండెల్లో ధైర్యాన్ని పుట్టించే ధైర్యపు నిధి దేవుని సన్నిధి. తర్వాత వీళ్ళు తలుపులు వేసుకొని భయపడుతూ లోపటున్నారు. విచిత్రం తెలుసా? ఎవరు రాకూడదని. విచిత్రం ఏంటంటే వారు తలుపులు మూసి ఉండగానే, వారు తలుపులు వేసి ఉండగానే, నేనంట తలుపులు వేసారంటే కిటికీలు కూడా వేసి ఉంటారా లేదా? చూసినట్టే చెప్తున్నారు. అవును, కిటికీలు కూడా వేసి ఉంటారు, తలుపులు కూడా వేసి ఉంటారు. విచిత్రం తెలుసా? వాళ్ళు తలుపులు మూసి ఉంటే ఆ తలుపులు మూయబడిన గదిలోకి యేసుక్రీస్తు వారు వచ్చి, మీకు సమాధానము కలుగునుగాక, షలోం షలోం, మీకు సమాధానం కలుగునుగాక అని ప్రభువారు వారితో మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు ప్రభు అని గుర్తుపట్టలేక, అరే మన కిటికీలు వేసాం, తలుపులు వేసాం, ఎట్లా వచ్చాడు రా ఈయన లోపటికి? పునరుద్ధానపు శరీరానికి తలుపులు తెరవాల్సిన అవసరం లేదు. తలుపులు మూసినా, కిటికీలు మూసినా, ఇంకేముంటాయి, పైన వెంటిలేటర్లు మూసినా, ఎన్ని మూసినా పునరుద్ధానపు శక్తివంతుడైన యేసయ్య
ఎక్కడికైనా ఏ స్థలములోకైనా రాగలడు. గట్టిగా చెప్తాం ఆమేన్. శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు వేరు. ఇప్పుడు నేను చెప్పబోయే మాట చెప్పండి. ఆత్మ కలిగించు ఐక్యత అంటే ఏంటంటే, నేనేం చెప్పబోతున్నాను అది కూడా మీరు వెంటనే టకమని చెప్పాల. ఏమన్నాను? ఆత్మ కలిగించే వాక్యం వినేటప్పుడు ఆ ఈక్వల్ స్పిరిట్తో దేవుని వాక్యం వినాలి. శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు వేరు, అది పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వేరు. శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు గలిలయలో ఉంటే సమరయాలో ఉండలేడు ఆయన. సమరయాలో ఉంటే యోదయాలో ఉండలేడు ఆయన. ఒకేసారి యోదయ, గలిలయ, సమరయాలలో శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు ఉండలేడు. కానీ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఒకేసారి గలిలయలో ఉండగలడు, యోదయాలో ఉండగలడు, సమరయాలో ఉండగలడు, సోరారంలో ఉండగలడు, సెంతల్లో ఉండగలడు, షాపూర్లో ఉండగలడు, పటాన్ చెరువులో ఉండగలడు, అమెరికాలో ఉండగలడు, అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ఒకేసారి ప్రపంచమంతా ఉండగలడు. కారణం ఏంటంటే అది ఆయన పునరుద్ధానపు ప్రభంజనం. పెద్దగా చెప్తాం ఆమేన్. అది ఆయన పునరుద్ధానపు ప్రభంజనం. నిజమే, వినండి. కొంతమంది మనకు తలుపులు మూస్తారు, కొన్ని మార్గాలు మూయబడతాయి, కొన్ని ద్వారాలు మూయబడతాయి. మూయబడిన ద్వారాలను చూసి, మూయబడిన తలుపులను చూసి నువ్వు కలవరపడుకో. నీ తలుపులు వేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఎక్కడ తలుపులు మూసారో ఆ ఇంటిలో కూడా జొరబడి, విన్నారా, ఆ ఇంటిలో కూడా ప్రవేశించి వాళ్ళు తలుపులు మూస్తే ఈ దేవుడు ప్రాకారాలు తెరుస్తాడు. కొన్ని సాక్ష్యాలు వింటా ఉంటే మరి ఇట జరిగిద్దా అని కొన్నిసార్లు నమ్మశక్యం కాదు. అవును, ఈ దేవుడు ఇది జరుగునా అని అనుకొనని భీకర కార్యాలు జరిగించే దేవుడు. కొంచెం పెద్దగా చెప్దాం ఆమేన్. కొన్ని నమ్మశక్యం కావు, కానీ నమ్మాలి. ఎందుకంటే మనుషునికి కొన్నే సాధ్యం, ఈ దేవునికి సమస్తము సాధ్యం. మనుషుడు ఒక కార్యం జరగాలంటే ఆధారం ఉండాలి, కానీ ఈ దేవుడు ఆధారము లేకపోయినా కార్యాలు చేయగలిగిన వాడు. ఒక స్త్రీకి పిల్లలు పుట్టారు. ఎస్, స్త్రీ అండి, శరీరంలో జరిగే ధర్మం. పిల్లలు పుట్టారు, నమ్ముతాం. కన్యకకు పిల్లలు పుట్టారు అంటే నమ్ముతామా? ఏమంత సీరియస్గా చూస్తున్నారు? యెషయా ప్రవక్త ఈ ప్రవచనం చెప్తే ఊరుకోండి బాబు, కన్యక పిల్లలు పుట్టడం ఏంటయ్యా మని చెప్తే చెప్పారు, కానీ మరి ఇంత బోటకొప్ప మాటలు చెప్పకూడదు. కన్యకకి ఎట్లా పిల్లలు పడతారు? నోరుమై. ఆ కాలంలో ప్రజలు విశ్వసించాల. దేవుని కార్యాలు కొన్ని అట్లాగే ఉంటాయి. అక్కడెక్కడో మీటింగ్ జరుగుతుందంట, అక్కడెక్కడో మీటింగ్ జరుగుతుందంట. ఆ మీటింగ్ జరుగుతూ ఉంటే యేసు ప్రభు అంటే పడని వ్యక్తులు తలుపులు వేసారట, ఆ శబ్దం వినకూడదని. కిటికీలు వేసారట, ఆ శబ్దం వినకూడదని. అయినా శబ్దం కిటికీలో ఉన్న చిన్న రంధ్రం గుండా లోపలికి వస్తారాదా? వస్తుంది, ఎవడు ఆపగలడు? అయినా ఆ వాక్యం ఇంటి లోపలికి వచ్చి వినపడుతుందట. ఇక్కడ మొత్తానికి ఆవిడేం చేసిందంటే ఈ వాక్యం వినకూడదని దూది ఎక్కడుందని వెతికింది. దేవుని మహా గొప్ప కృపను బట్టి దూది దొరకల. దూది దొరక్కపోయేసరికి ఏం చేసిందో తెలుసా? అసలు ఈ వాక్యమే వినకూడదు, ఈ వాక్యమే వినకూడదని చెవిలో ఇట్లా వేలు పెట్టుకుందట. చెవిలో ఇట్లా వేలు పెట్టుకుంటే అప్పుడే ఒక జోరీగా చెవి దగ్గరకు వచ్చి హెలికాప్టర్ శబ్దం చేసినట్టు చేస్తుందంట. దానికి అంత శక్తి కూడా దేవుడు పుట్టించగలడు. విన్నారా ఈ మాట? ఆ చోరీగా హెలికాప్టర్ సౌండ్ చేసినప్పుడు జుజ్ అని సౌండ్ వస్తుంది చూసారా? దాన్ని మించిన సౌండ్ జుజ్ అని వస్తూ ఉంటే దాన్ని తోలటానికి ఇట్లా అందట. అనేలోపు కిటికీలో నుంచి వచ్చిందట. ఏమన్నా తెలుసా? భర్తను మోసం చేసే ఓ స్త్రీ, జాగ్రత్త, బియ్యపు డబ్బాలో ఏదో చెప్పండి. ఆ రోజుల్లో సంగతి, ఈ రోజుల్లో అది లేదులే. బియ్యపు డబ్బాలో భర్తకు తెలియకుండా బియ్యపు డబ్బాలో డబ్బులు దాచిపెట్టిన ఓ దొంగ
భర్తను అక్క ఆల్రెడీ దాచిపెట్టిందట. వీళ్ళు ఇట్లాగే అంటారు లేపో అని చెప్పి ఇట్లా అందట అని మరలా ఇట్లా పెట్టుకుందట. ఈసారి జోరికి ఇటువైపు వచ్చింది. ఈసారి విమానం శబ్దం, హెలికాప్టర్ దాటి విమానపు శబ్దం చేస్తా జుయ్యి అంటా ఉందట. దాని ఇట్లా ఇట్లా అందట ఇట్లా అందట. ఈలోపు భర్త కన్నుగప్పి తప్పుడు త్రోవలకు వెళ్తున్న ఓ స్త్రీ అని తాను ఏ తప్పైతే చేస్తుందో దాన్ని కూర్చోట్టు వినపడుతుందట. ఆవిడ ఆగిపోయి ఇప్పుడు 4 సార్లు ఇట్లా అన్నా ప్రతి సందర్భం నన్ను కూర్చే చెప్తుందే, నన్ను కూర్చే మాట్లాడుతుందే అని చెప్పి ఇక ఈసారి ఏం చేసిందో తెలుసా? కిటికీలు తెరిచి తలుపులు తెరిచి వసారాలు కూర్చొని వాక్యం విందట. వసారాలు కూర్చొని వాక్యం విని అంతటితో ఆకుండా విచిత్రం తెలుసా? అక్కడి నుంచి ప్రార్థన ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్దామని చెప్తే భర్త అన్నాడట, మనమేంటే మనం చౌదరీసం, ఎవరు మన కులవేంటే చౌదరి కుటుంబంలో పుట్టిన మనం ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం ఏంటే అని అంటే, ఏమనయ్యా నేను అక్కడికి వెళ్ళకుండా ఉండలేనయ్యా, నువ్వు వస్తేరా లేకపోతే నిన్ను కూడా వదిలిపెడుతుందా? ఆ స్థాయిలో మాట అందంట. వెళ్ళి కూర్చొని వాక్యం అంతా అయిపోయిన తర్వాత, మీలో ఎవరైనా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని యేసుక్రీస్తు కొరకు బ్రతకాలని ఆశపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రండి అంటే, ఎవరు వెళ్ళారో లేదో కానీ ఈ చౌదరి తల్లి అందరికంటే ముందెళ్ళి నిలవబడి, అయ్యా ఆ యేసు నాకు కావాలి, సమరయ స్త్రీ చెప్పినట్లుగా నేను చెప్పినవన్నీ ఈ దేవుడు నాతో చెప్పాడని ఒకేసారి వాక్యం విని ఈ అన్యురాలు ధన్యురాలిగా మారిపోయింది. అయితే ధన్యురాలిగా మారిపోక మునుపు ఒకేసారి తలుపులు తెరిచి నీ వాక్యం వినిపించాయా అని అందా. తలుపులు మూసింది. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఒకడిని మార్చాలనుకుంటే, నాకు ఈ మాట చెప్పడానికి ఒళ్ళు పులకరిస్తుంది, ఒకడిని మార్చాలంటే ఇన్ను నువ్వు మార్చలేవని ప్రపంచం అంతా అన్న నా దేవుడు అంటాడు, నా వైపు చూడాలా, బస్తీ మే సవాల్ అనండి కొంచెం పెద్దగా, బస్తీ మే సవాల్. నీ ఊరు వస్తా, నీ గల్లీకి వస్తా, నీ ఇంటికి వస్తా, అవసరమైతే తలుపులు అనండి ఆ మాట, తలుపులు బద్దలు కొట్టుకొని నీ ఇంటిలోనికి వచ్చి నాకెవరెవరు కావాలో వారందరినీ పట్టుకొని నా తట్టు త్రిప్పుకుంటా. మనం అందరం ఏమైనా ఏకంగా తలుపులు తెరిచి రాయేసాయి అన్నవాళ్ళమా? మనం కూడా తలుపులు వేసిన బ్యాచే. ఈ తలుపులు వేసిన బ్యాచ్కి దేవుడు ఏం చేశాడు తెలుసా? మన ఊరు వచ్చాడు, మన గల్లీకి వచ్చాడు, మన వీధికి వచ్చాడు. బస్తీ మే సవాల్ అన్నాడు. సైతాన్గాడు అన్నాడు, ప్రపంచంలో ఎవడు మారినా వీడు మారడన్నాడు. నా ప్రభు అన్నాడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన నేను, సౌలును పౌలుగా మార్చిన నేను ఈ వ్యక్తిని మారుస్తా. అలా మార్చి ప్రభు తన తట్టు త్రిప్పుకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక.